ప్రాముఖ్యమైందో మనం గ్రహించాలి. ఎందుకంటే ఆయన రక్తమిచ్చి కొన్న సంఘం ఇది. మనమంతా కూడా ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి ఈ సంఘములో ఉన్నాం. అది గుర్తెరగాల. అంతేకాదు, దేవుడు అయోగ్యులమైన మనల్ని, అపాత్రమైన మన దేనికి పనికిరాని మనల్ని తన రక్తం ద్వారా కడిగి విమోచించి ఒక సంఘంగా సమకూర్చాడు. అవునా కాదా? మనము చెప్పుకోవడంలో మనలో గొప్పతనం ఏం లేదండి. మనం ఎందుకు పనికిరాని వాని, అయోగ్యులము. అటువంటి వారిని మన ప్రభు ఆయన రక్తం ద్వారా కడిగాడు, పరిశుభ్రపరిచాడు, ఒక సంఘంగా సమకూర్చాడు. అందరి బట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంతేకాదండి, సంఘంలో ఉన్నటువంటి మన సంఘంలో ఉన్నటువంటి గొప్ప కుప్ప ఏంటంటే ఇక్కడ కులం ఉండదండి. చప్పట కూడా దేవుని నామాన్ని మహింపరుస్తామండి. కులం అనేది ఉండదు. నీవు ఏ కులమైనా కావచ్చు, కానీ నువ్వు ఏ మతమైనా కావచ్చు, కానీ నువ్వు ఎర్రనివాడివా, నల్లనివాడివా, పొట్టివాడివా, పొడుగువాడివా, మరుగుజ్జువా, ఏ తేడాలు సంఘంలో లేవండి. అందరూ చక్కగా వస్తారు, ఒకరినొకరు పలకరించుకుంటారు ప్రేమగా. వారికి అన్నీ గుర్తురావు. ఎందుకంటే మనమందరం కూడా ప్రభు రక్తంలో కడగబడిన వారిని, మనమందరం సంఘముగా కూర్చబడిన వారమని. చూడండి, మరి పుష్పాలు, పువ్వులు అనేక రకాలుగా ఉంటాయి, కానీ వాటి రంగు, వాసన వేరు. కానీ అయితే అవి అంతా మాలగా గుచ్చినప్పుడు ఎంత మనోహరంగా మధురంగా ఉంటాయో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. హల్లెలూయా. అంతేకాదు, ప్రభు చాలా విషయాల్లో మనకి చాలా నేర్పిస్తూ ఉంటాడు. మనము ఈ సంఘంలో ధనవంతులు వస్తారు, ఉద్యోగులు ఉన్నారు, మరి కనీసం ఆ పూటక లేని వారు కూడా పేదవాడు ఉన్నారు, గొప్పగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు. అయితే ఇక్కడ మాత్రం అవి ఏం పనిచేయవు. అందరూ ఒకటే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకటే, సమానులే. దేవుని ముందర అందరూ సమానులే. చూడండి, లోకంలోకి వెళ్తే రకరకాలుగా నీ బట్టలను చూసో, నీ డబ్బును చూసో, నీ యొక్క వ్యవహార శైలిని చూసో మరి వాళ్ళు నేను గౌరవిస్తారేమో. కానీ అయితే మన సంఘాల్లో అలాంటివి లేవండి. ఎందుకంటే మీరు ఎలాంటి వారైనా అందరూ సమానులే. అంతేకాదు, మనమందరం కలిసి ఒకే పంక్తిలో కూర్చుంటాం, ఒక దగ్గర కూర్చుంటాం. మనకి ఎటువంటి భేషజాలు లేవు. ఒకే వర్తమానం వింటాం. ఆ వర్తమానంలో సారాంశాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటాం. ఈ యొక్క ఏకత్వము ఎక్కడొస్తుందంటే ఒక సంఘంలోనే వస్తుంది. చప్పట కూడా దేవుని నామాన్ని భయపరుస్తామండి. అవునండి. నువ్వు ఎక్కడికెళ్ళినా వెళ్ళండి, అక్కడ మరి లోకాపరమైన మాట్లాడుతూ ఉంటారు. సంఘాలు అలాంటివి ఉండవు. ఎందుకంటే వర్తమానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు, చక్కగా వింటారు. ఎందుకంటే ఆ వర్తమానం ద్వారా దేవుడు ఏదో ఒక విధంగా ఒక్క మాట ఆయన మాట్లాడతాడు. అవునండి, ఆయన మాట్లాడే దేవుడు. నీవు మాట్లాడకపోయినా కూడా నీ హృదయంతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మన హృదయాలను ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన మన హృదయంతోనే మాట్లాడతాడు. అంతేకాదు, రెండోదిగా చూసుకుంటే మనము సంఘంలో ఏం చూస్తామంటే ఐక్యతను చూస్తాం. సంఘం కొరకు ప్రభు ఏం చేశాడంటే తన ప్రాణం పెట్టాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఏం చేశాడంటే తన ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టాడండి కలువరి సిలువలో. దాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ఎన్నడూ ఆయన మనం విడిచి ఉండలేం. అనుక్షణము ప్రభువా, నా కొరకు నీవు ఎందుకు పనికిరాని అయోగ్యుని ప్రభువా, అయోగ్యురాలి ప్రభువా, అయ్యా నా కొరకు నీవు ప్రాణం పెట్టావా, ఎంత గొప్ప దేవుడు అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఆయనతో 24 గంటలు కలిసే ఉంటాం.
అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎఫ్సి సంఘం గురించి కొన్ని విషయాలు చెబుతున్నాడు. ఓ ఎఫ్సి సంఘమా, నీవు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? ఆ దినము చాలా గొప్పగా మరి నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నావు కదా. మరి ఈ దినం ఏమొచ్చింది నీకు? ఆ మొదట ఉన్న బాధ్యత ఏమైంది? ఆ మొదట ఉన్న ప్రేమ ఏమైంది? ఈ దినం నీవు ఎలా ఉన్నావు? ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. మొదట్లో నీకున్న ప్రేమ ఎలా ఉండింది? అయ్యో, రాగానే తనతోటి సహోదరులని ఆప్యాయంగా పలకరించి వాళ్ళని ఆలింగనం చేసుకుని, బాగున్నారా సిస్టర్, బాగున్నారా బ్రదర్ అని పలకరించేవాళ్ళం కదా. మరి ఈరోజు ఉందా? క్షమించాలి, నన్ను తప్పుగా మాట్లాడితే దేవుడే నాతో మాట్లాడిస్తున్నాడు. రాత్రి కాలమంతా నేను మోకాళ్ళ మీద మరి దేవుడిని పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు ఈ మాటలు చెప్పడం జరిగింది. అనుకోని విధంగా ఈ సంఘంలో నాకు ఈ అవకాశం ఇవ్వబడింది. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఓ ఎఫ్సి సంఘమా, మొదట ఉన్న నీకున్న ప్రేమని వదిలి వచ్చితేని నేను మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది అంటున్నాడు. ఈ సంఘము దేవుని కొరకు కష్టపడిన సంఘంగా, సహనం కలిగిన సంఘంగా, మరియు దుష్టులు సహింపలేని సంఘముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు ఆ నామాన్ని బట్టి మనము భారముతోటి అలసిపోయిన సంఘముగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనము అలసిపోయేవారిగా ఉన్నామా, అలసిపోని వారిగా ఉన్నామా? ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాము. అంతేకాదు ఆయన నామంలో మనము ఎలా ఉన్నామంటే, ఆయన ప్రేమను మనం విడిచిపెట్టాం. ఆయన మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడంటే, నీకు కనీసము కాళ్ళలో చిన్న ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఆయన గుండెల్లో గుణపం దిగినట్టుగా అనిపిస్తుంది ఆయనకి. హల్లెలూయా! ఎందుకంటే నీ మీద అంత ప్రేమ, నీవంటే అంత ఆయనకి వాత్సల్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఎలా ఉన్నామో ఈ దినము పరిశీలన చేసుకుందాం. అంతేకాదు ఆయన ఈ సంఘం మీద ఎలాంటి నేరము మోపుతున్నాడో చూసుకుందాం. ఈ వాక్యమును చదివినప్పుడు నేను కూడా అనుకున్నా, ప్రభువా, మేము కూడా ఒక సంఘంగా కూడుకున్నాం కదా, మా మీద ఏ నేరం మోపుతావయ్యా అని నేను కూడా ప్రార్థించా. ఎందుకంటే మన ముందు తరం, మనకంటే ముందున్న వారిని మనము స్మరణ తెచ్చుకొని, ఆ దినాల్లో పరిశుద్ధులు అపోస్తులు కట్టిన పరిచర్య, అపోస్తులు ఏర్పాటు చేసిన పరిచర్య, వారు చూపించిన మొదటి ప్రేమ పోగొట్టుకున్న వాళ్ళు ఆ దినాల్లో వాళ్ళు కూడా పోగొట్టుకున్నారు. తిరిగి దాన్ని దేవుని దగ్గర అడిగి మళ్ళీ పొందుకున్నారు. ఈ దినం కూడా అలా పోగొట్టుకొని తిరిగి పొందేవనంగా మనం ఉండాలని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన మన మీద మోపవలసిన నేరము చూసుకుందామండి. ఆయన మన విషయంలో కలిగి ఉన్న ప్రణాళిక వేరు. నిన్ను చూడండి, మన కుటుంబంలో మనకి 2 బిడ్డలుంటే ఆ బిడ్డల్ని మనము ఏం చేయాలనుకుంటాము? చాలా
పైకి వెళ్తాం. ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని, లేదా ఒక డాక్టర్ని చేయాలని చెప్పి ఆశపడతాం. చూడండి, నీకు కలిగిన ఆశ మన తండ్రికి ఉంటుందా? నా బిడ్డలు నేను ఉన్నతమైన స్థితిలో చూడాలా, నా బిడ్డలు ఎత్తైన మరి శిఖరాల మీద ఉండాలని చెప్పి ఆయన ఆశపడతాడు. ఆయన ఆశని నీవు ఏం చేస్తున్నావంటే వమ్ము చేస్తున్నావు. అందుకని ఆయన దుఃఖపడుతున్నాడు. అయ్యో, నా బిడ్డలు నేను ఎంతగానో ప్రేమించాను కదా, ఈరోజు నా బిడ్డలు నా మాట వినడం లేదు, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అని దుఃఖపడుతున్నాడు. అటువంటి దుఃఖపడే బ్యాచ్లో నీవు ఉన్నావేమో ఒక్కసారి నువ్వు చూసుకోండి. అంతేకాదండి, ఆయన ఒక దినము రూపాంతర కొండ మీద పోయినప్పుడు ఆ గెత్సెమనే చోట్లకి పేతురు, యాకోబును, యోహాను తీసుకొని పోయాడు. తీసుకొని వెళ్ళాడా లేదా? ఎందుకు వెళ్ళాడు? నేను ఒక్కడే ప్రార్థన చేస్తే కాదు, నా కుమారులు కూడా ప్రార్థన చేయాలా, వారందరూ కూడా మరి నాతో కలిసి ప్రార్థన చేయాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. అయితే వెళ్ళిన వారు ఆయనతో ప్రార్థన చేశారా? చేయలేదు. ఎందుకని? వారికి ఆ భారం లేదు. ఈరోజు మనతో కూడా మరి మన పిల్లలు కానీ, మనతో మన భర్త కానీ, మన భార్య కానీ రాలేదనుకోండి, వాళ్ళలో ఆ భారం లేదు. ప్రభువు చెప్తున్నాడు, ఎవరైతే నా మీద గురి కలిగి భారము కలిగి నన్ను అనుసరిస్తారో వారే నా బిడ్డలు. అనేకసార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఆయన అనుకున్నాడు, నేను వీళ్ళని అంత దూరం నుంచి తీసుకొచ్చాను కదా, నాతో కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు, నా తండ్రికి ప్రార్థన చేస్తానని చెప్పి ప్రభు ఆశపడ్డాడు. అయితే ఆయన ఆశ తీరలేదు. కానీ వారు ఏం చేస్తారంటే గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. హల్లెలూయా. అలాంటి వారిగా మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనము చూసుకుందాం. ఆయన ఉద్దేశంలో వేరు. అందరం కలిసి ఒక సమూహంగా ప్రార్థించాలని ఆయన సంకల్పము వారిని ఆ రూపాంతర కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఎన్నడూ తీసుకెళ్ళాడు, మరి ఆ దినం తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆయనకు స్వార్థం లేదండి, అందరినీ హెచ్చించాలా అనే ఉద్దేశమే. కానీ అలాగే నేను ఈ దినము ఇక్కడ నిలబడడానికి అటువంటి మనసు కలిగిన అయ్యగారే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన ఉద్దేశం మనం కనుక్కోవాలి ముందు. ఆయన మన పట్ల ఎటువంటి ప్రణాళికలో ఉన్నారు, ఆ ప్రణాళికల ముఖ్య ఉద్దేశం ఏంది అని నీకు నీవుగా ఏం చేయాలంటే మరి ప్రార్థనలో ఆయన ముందర మోకరించి అడగాల. అడిగినప్పుడే ఆయన నీకు సమాధానం ఇస్తాడు. అంతేకాదు, వీళ్ళని సంఘములు అంట ఒక మూల స్తంభాలుగా చేయాలని చెప్పి ఆశపడ్డంట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కూర్చుని మీరు అందరినీ కూడా ప్రభు అలాగే ఈ సంఘానికి మూల స్తంభాలుగా చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. అటువంటి ఆశ మీలో కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. అంతేకాదండి, అంత గొప్ప ఘనతనిచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏం చేశారంటే, ప్రభువా మాకు ఇవన్నీ అవసరం లేదయ్యా, తిరిగి మేము మా వృత్తిని కొనసాగిస్తాం అని వెళ్తున్నారు. చూడండి, పిలిచి ఎవరైనా నీకు మంచి ఉద్యోగం ఇస్తానంటే ఆ ఉద్యోగం నాకు అవసరం లేదులే, నేను రోడ్ల మీద బికారిగా తిరుగుతానని చెప్పి అంటే మరి ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? చాలా పశ్చాత్తాపడ్డాడు. చాలా ఆయన మనస్సునంట చాలా చిన్నబుచ్చుకున్నాడట.
అయ్యో, నా బిడ్డలు నేను ఎంతగానో హెచ్చించాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను కదా, మరి వారు తిరిగి తమ పాత వృత్తిలోకి వెళ్ళాలనుకుంటున్నారు. చాలామంది మరి ఈ లోకంలో కూడా అంతే. శ్రేష్టమైన దీవుల్ని దేవుడు మనకి ఇస్తానని చెప్పినప్పుడు అవి పొందుకునేదానికి మనం సిద్ధంగా ఉండాలా. ఆ సమయం వచ్చినప్పుడు మనము పొందుకుంటే నీ జీవితము చాలా ధన్యకరంగా ఉంటుంది. అది పొందలేనప్పుడు నీ వ్యర్థుడివే. అలాగే వీళ్ళు ముగ్గురు కూడా తిరిగి మేము చేపలు పట్టేదానికి వెళ్తాం అంటున్నాడు. దేవుడైతే నీ విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియమైన దైవ జనమ, ఆయన ఒక మంచి ఉద్దేశంతో నిన్ను సంఘంలో చేర్చాడు. హల్లెలూయా. చాలా మంచి ఉద్దేశంతో ఈ సంఘంలో చేర్చాడు. ఎందుకంటే నీవు ఈ సంఘంలో ఎదిగించబడాలి, నీవు పరిశుద్ధురాలుగా మార్చబడాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ బిడ్డలను నడిపించాలి, నీ తరతరాలని నడిపించాలని చెప్పి ఆయన మంచి ప్రణాళికతో నిన్ను చేర్చుకున్నాడు. అయితే నీకు మాత్రము ఏదో వచ్చాము, కూర్చున్నాము, 4 మాటలు విన్నాము, తిరిగి వెళ్ళాము, అలా ఉన్నావేమో. పేమెంట్ వాళ్ళరా అట్టి ఆలోచనలు కానీ మీ మనసులో ఉంటే వాటిని డిలీట్ చేసేయండి ఇప్పుడే. ఎందుకంటే మన దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమను నీవు కానీ పొందుకుంటే ఈ లోకంలో కానీ ఏది నీకు అవసరం లేదు. ఒక చిన్న మాట చెప్పాలంటే, నేను నెలకి వ్యాపారంలో 1,00,000 నుంచి 1.5 లక్షల రూపాయలు సంపాదిస్తానండి. ఆ సంపాదించే క్రమంలో నాకు చేతబడి చేశారు. వ్యాపారము మరి పడిపోయింది. దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు ల్యాబ్స్ అయిపోయాను. అంటే నా వ్యాపారం అంతా పడిపోయిన తర్వాత అప్పులైపోయాను. అప్పులైన క్రమంలో నాకు చేతబడి చేశారు. మంచంలో 2 సంవత్సరాలు ఉన్నా. 2 సంవత్సరాలు ఉంటే ఈ డైకెస్ రోడ్ ప్రాంతంలోనే దాదాపు 45 సంవత్సరాల క్రితం నేను వచ్చి వ్యాపారం చేసుకుంటా ఉన్నా. ఆ 2 సంవత్సరాల కాలంలో నా జీవితం అంతా వ్యర్థమైపోయింది, నా జీవితం వేస్ట్ ఇంకా అని 3 సార్లు నేను ఊరేసుకున్నానండి. ఎందుకంటే అప్పులు తీర్చే మార్గం లేదు, సహాయం చేసేవాళ్ళు లేరు. ఆ స్థితిలో నేను ఉన్నప్పుడు దేవుడే నాకు సహాయకుడు అయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆఖరికి డాక్టర్లు కూడా ఆఖరి దశలో చెప్పేశారు, 3 దినాల్లో నీవు చనిపోబోతున్నావు అని మా కుటుంబంలోని వాళ్ళకి, నా భార్యకి చెప్పారంట పక్కకి తీసుకెళ్ళి. 3 దినాల్లో ఆయన చనిపోబోతున్నాడు, మీ వాళ్ళందరికీ చెప్పండి అని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి మరి దూర ప్రాంతంలో మా బంధువులందరికీ కూడా ఫోన్ల ద్వారా మరి వ్యక్తుల ద్వారా చెప్పి పంపించారు. అందరూ మరి ఊర్ల నుంచి జనాలు దిగుతూ ఉన్నారు. నేను మాట్లాడిన స్థితి అస్థిపంజరంలాగా మంచానికి అంటుకొని పోయినా. నా స్థితి చాలా ఘోరంగా ఉంది. ఆ స్థితిలో నేనున్నప్పుడు వాళ్ళందరినీ చూస్తున్నాను కానీ వారిని గుర్తుపట్టలేని స్థితిలో నేనున్నా. ఆ 3వ దినం రానే వచ్చింది. ఒక సహోదరి మా భార్యతోటే మరి హాస్పిటల్లో నర్సుగా జాబ్ చేస్తుంది. ఆ సహోదరి నా మంచం దగ్గరికి వచ్చింది, కన్నీళ్ళు విడిచి నా కోసం ప్రార్థన చేస్తూ ఉంది. నేను అనుకున్నాను, ఆమెని కళ్ళతోనే నేను హెచ్చరిస్తూ ఉన్నా, ఇన్ని కోట్ల మంది మమ్మల్ని బతికించలేని వాళ్ళు నీ ఒక దేవుడు నన్ను బతికిస్తాడా అని నేను మనసులో తలుస్తున్నా. గర్వంగా చెప్తున్నా అండి.
అయితే ఆ యొక్క సోదరి ప్రార్థన చేసి సాయంకాలం సమయంలో వెళ్ళిపోయింది. ఆ 3వ దినము తెల్లవారుజామున 3:15 దేవుడైన తండ్రి మరి ఇద్దరితో కలిసి నా రూమ్లోకి వచ్చాయండి. హల్లెలూయా. నా రూమ్లోకి వచ్చాడు. ఆయన ఎలా ఉన్నా అంటే తన వ్యవహారము మరి డాక్టర్ లాగా వైట్ కోట్ ధరించినాడు. మెడలో స్టెతస్కోప్ ఉంది. నేను అనుకుంటున్నా ఈయన డాక్టర్ కదా అని ఆయన వైపే చూస్తూ ఉన్నా. ఆ వచ్చిన పక్కన ఇద్దరు వ్యక్తులతోటే ఏదో మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ భాష నాకు అర్థం కాలేదు. నేను వారి వైపే చూస్తూ ఉన్నా. దాదాపు చాలాసేపు వాళ్ళతో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఒక సిరంజి తీసుకొని రమ్మని చెప్పాడు. వాళ్ళు సిరంజి తీసుకువచ్చారు. నేను ఆశ్చర్యంగా చూశాను. పశువులకు కూడా ఇలాంటి సిరంజితో ఇంజెక్షన్ చేయరే. ఇంత పెద్ద సిరంజి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు నేను హాస్పిటల్లో అని అనుకున్నప్పుడు దాదాపు అది ఒక జాన పైన ఉంది సిరంజి. ఎంతో లావుగా ఉంది. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి వెళ్ళి ఆ పక్కనే ఉన్న మెడిసిన్ తీసుకున్నారు. ఆ మెడిసిన్తో ఆ సిరంజిలో లోడ్ చేశారు. నేను చూస్తూ ఉన్నా, మంచంలో పడుకుని కళ్ళు ఆరపకుండా చూస్తూ ఉన్నా వాళ్ళ వైపే. చూస్తున్నప్పుడు ఆ సిరంజిలో లోడ్ తీసి చేసుకొచ్చి ఆయన దగ్గర ఇచ్చారు. ఆయన దగ్గర ఇచ్చినప్పుడు ఆయన ఏరు తీసేదానికి ప్రెస్ చేశాడు. అక్కడ కింద 3 చుక్కలు పడినాయి. స్వతహాగా హాస్పిటల్తో నాకు అనుబంధం ఉంది కాబట్టి నేనేమనుకున్నామంటే ఇది ఏం మందు చూద్దాము అని చెప్పి తల పక్కకి తిప్పి చూశానండి. అక్కడ 3 చుక్కల రక్తం ఉంది. హల్లెలూయా. చప్పటి కొట్టి దేవునామాన్ని మహిమపరుద్దామని నేను అనుకుంటున్నాను. ఇది రక్తం కదా, ఈ రక్తము మెడిసిన్ కాదు, ఇది రక్తం ఉన్నట్టుంది అని నేను నా మనసులో నేను అనుకుంటూ ఉన్నా. తర్వాత ఆయన వచ్చాడు. నా కుడి చెయ్యి అసలు స్పర్శ లేదండి. పెరాలసిస్ ఇచ్చిన వాళ్ళలాగా నా 2 కాళ్ళు నా కుడి చెయ్యి 3 డ్యామేజ్ అయిపోయినాయి. 2 సంవత్సరాలు పనిచేయని చేతులు ఆయన పట్టుకున్నాడు. ఆ చెయ్యి పట్టుకొని చాలాసేపు దాన్ని సరదీశాడు. తర్వాత ఈ యొక్క నరానికి ఆ ఇంజెక్షన్ చేశాడండి. దాదాపు వాళ్ళు వచ్చింది ఎన్ని గంటలకి? 3:15 నాతోటే 5:30 వరకు నేను చూస్తూ ఉన్న వాచి సాయి 5:30 వరకు నా మంచం దగ్గరే ఉన్నారు వాళ్ళు. 5:30 ఆ ఇంజెక్షను మరి ఇవ్వడం, ఆ వేనికి ఇవ్వడం అయిపోయింది. ఆ ఇంజెక్షను ఆ సిరంజి తీశారు, పక్కన పెట్టేశారు. నా దగ్గరికి వచ్చారు, నన్ను బ్లెస్ చేశారు, కిందకి దిగి వెళ్ళిపోయారు. నేను 2nd ఫ్లోర్లో ఉంటా. మా వాళ్ళు 3rd ఫ్లోర్లో ఉన్నారు. ఊరి నుంచి వచ్చిన బంధువులు అందరూ కూడా 3వ పైన దాంట్లో పోయేసి అక్కడ అందరూ పడుకున్నారండి. వాళ్ళకేం తెలియదు ఇక్కడ జరిగే సంగతులు. సరే, గేట్ సౌండ్ అయితే నేను వీళ్ళు వెళ్ళినట్టున్నారు వచ్చిన వాళ్ళు అని చెప్పి ఏం చేశానంటే పక్కనే ఆ గ్లాస్ డోరు ఓపెన్ చేసి తల బయట పెట్టి చూసా. అయితే నాకు ఎవరు కనపడలేదు, ఎవరు కనిపించలా. అదే వెళ్ళిపోయారేమో అనుకుంటా ఆలోచిస్తానే. అయితే ఈ 2 సంవత్సరాలు పనిచేయని కాళ్ళు చేతులు నేను పని చేస్తున్నానని చెప్పి నాకు స్పృహ లేదు. కానీ నేనేమో నడుస్తూ ఉన్నా, అటు ఇటు తిరుగుతూ ఉన్నా. తర్వాత వాష్రూమ్కి వెళ్ళా, గీజర్ ఆన్ చేసుకున్నా, తలస్నానం చేశా, బీరోలోకి వెళ్ళి మంచి బట్టలు వేసుకున్నా. నా భయంకరమైన పరిస్థితి చూసి ఎవరైనా దడుచుకుంటారు. ఆ స్థితిలో నేనున్నా కూడా దేవుడు నాకు శక్తినిచ్చాడు. నేను స్నానం చేసి వచ్చి అప్పుడు ఆలోచిస్తున్నా, అయ్యో నేనేంది నిలబడి ఉన్నాను, ఇక్కడ తిరుగుతున్నాను ఏంది? 2 సంవత్సరాలుగా నేను మంచంలో ఉన్నాను కదా, మరి నేను ఎందుకు తిరుగుతున్నాను, నాకేమైంది అని నేను ప్రశ్నలు చేసుకుంటా ఉన్నా. కరెక్ట్గా 6 గంటలకి
మా భార్య మిద్దెపై నుంచి అందరికీ కాఫీ పెట్టడానికి దిగి వస్తూ ఉంది. మరి పై మెట్టి మీదనే ఆమె నిలబడి నన్ను చూసింది. ఆ వరండాలో నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నా బట్టలు మార్చుకొని. పెద్దగా కేకేసి ఆమె అక్కడే పడిపోయింది. ఆ పడిపోయిన శబ్దానికి అందరూ లేచారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఆమెని లేపుతూ ఉన్నారు, నా సైజు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పారు కదా డాక్టర్లు 3 దినాల్లో చనిపోతాడని చెప్పి. ఇతను చనిపోయాడు, దెయ్యమై తిరుగుతున్నాడని చెప్పి అందరూ అనుకున్నారు. లేదు లేదు, నా తండ్రి నా మీద ఒక ప్రణాళిక ఉందని. ఆ ప్రణాళికతో నన్ను లేపి నిలబెట్టాడు. నేనైతే అసలు విశ్వసించేవాడిని కాదండి. ఉన్నమాట వాస్తవంగా చెప్తున్నాను. విశ్వసించేవాడిని కాదు, నమ్మేవాడిని కాదు. అయితే దేవుడు నా పట్ల చేసిన ఆ గొప్ప కార్యమును బట్టి నేను జీవితాంతం కూడా ఆయన నేను విడిచిపెట్టను. హల్లెలూయా. చప్పటి కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. దేవుని చిత్తమైతే మరొకసారి దేవుడు అవకాశం ఇస్తే నా పూర్తి సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. ఆ విధంగా దేవుడు మరి సంఘంలో ఒక ప్రణాళికలా ఉన్నాడు. అందుకని ఆ ప్రణాళికతోనే మనందరూ కూడా ఏం చేశాడంటే ఇక్కడ సమకూర్చాడు. చూడండి, కరోనా సమయంలో ఎంతోమంది మనకు తెలియకుండానే మన పక్కన ఉన్నవారు, మన ముందర ఉన్నవారు, మన వెనుకున్నవారు, దూర ప్రాంతంలో మన బంధువులు కూడా చాలామంది చనిపోయారని చెప్పేసి మనకి వార్తలు అందాయి లేదా? అందాయి. వెళ్ళగలిగావా? మరి వాడిని విచారించగలిగావా? లేదు. అయితే ఈ దినము నేను సజీవంగా ఉన్నామంటే నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఆయన ప్రణాళిక చాలా గొప్పది. హల్లెలూయా. అవును ప్రియమైన వారా, ఎంతోమంది మరి రాలిపోయారు. రాలిన వారిలో మనం లేకుండా దేవుడు మనల్ని సమకూర్చాడు. మనం ఏం చేయాలా? కృతజ్ఞత చూపించాలండి. ఈ సంఘం ఒకప్పుడు చూస్తే నాకు చాలా సంతోషం. ఎందుకంటే సంఘం అంతా నిండిపోయి అసలు బయట కూడా కూర్చునేవాళ్ళు. నేను అనుకోకుండా చాలాసార్లు చూసా. మరి ఆ ఉద్యమం ఏది? ఆ ప్రేమలేవి? దేవుడు నేను అందుకే నాకు సమకూర్చింది, అందుకే నేను పిలిచింది. మరి ఆ ప్రేమను ఏం చేసావు? ఆయన రక్షించిన విధానం ఏం చేసావు? ఒక్కసారి మనము మన ఆత్మను పరిశీలన చేసుకుందామండి. ఆ మాట ఆయన అడుగుతున్నాడు సంఘాన్ని. నేనెంతో ప్రయాసపడి నిన్ను రక్షించాను కదా, నీ ప్రాణాన్ని విమోచించాను కదా, మరి నీవు ఈరోజు ఏం చేస్తున్నావు? అదే ఆ తప్పు. ఆ తప్పు మన మీద అదే మోపుతున్నాడు ఆయన. మీకోసం నేను కలువరి సిలువ ఎక్కా, నా రక్తం కార్చా, నశించిపోతాను మీకోసం నేను ఎన్నో బాధలు అనుభవించానే. మరి నా సంగమా, ఆ కృతజ్ఞత కూడా మీకు లేదా అని ఆయన ఎంతో ఆవేదనగా మనతో మాట్లాడుతూ ఉంటే మీరు ఎలా సహిస్తున్నారో కానీ నాకైతే కన్నీళ్ళలాగు. నశించిపోవాల్సిన మనల్ని ఆయన రక్షించాడు. ఒక దినము ఆయన రక్షించకపోతే ఈ దినము నీవెక్కడా? ప్రియమైన వర్లారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినం నుంచినైనా మనము ఆయన పట్ల విధేయత కలిగి నిబద్ధతతో మనము సంఘంలో చేర్చబడాలని, రాని వారిని నేను సంఘానికి వెళ్తున్నా సిస్టర్ రాండి. చూడండి, ఆయన దగ్గర మనం అడగకుండా ఎన్నో మేళ్ళు పొందుకున్నాం కదా. మేళ్ళు పొందుకున్నప్పుడు కృతజ్ఞత ఉండాలి కదా. ఈరోజు ఆ కృతజ్ఞత నీవు చూపిస్తున్నావా? ప్రియమైన సంగమా, తప్పుగా మాట్లాడుతున్నాను, క్షమించండి. ఎందుకంటే జ్ఞానం లేనివాడిని,
ఎందుకంటే దేవుడు నాకు పెట్టిన ఒక భారం. నేను సంఘాల్లో ఎక్కడికైనా వెళ్ళి చెప్పేదంతే. నీ సమయము అది ఏదైనా కావచ్చు. ఒక చిన్న విషయం చెప్తానండి. ఒక దినం నేను రక్షించిన తొలి రోజుల్లో మరి మా అమ్మగారు చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ రోజు సంఘంలో మరి ఒక కూడిక ఉంది. శుక్రవారం కూడిక ఉంది. వెంటనే నేనేం చేశానంటే మా పిల్లలకి చెప్పి ఎవరికి తెలియకుండా బైబిలు బ్యాగులో పెట్టుకొని సంఘానికి వెళ్ళిపోయాను. సంఘంలో వాక్యం విన్నా. అప్పుడు ఇంకా రక్షణలోకి రాలే, నేను విశ్వాసిగా ఉన్నా. సంఘంలో వాక్యం విన్నా. వాక్యం వినేసి వచ్చి మిగతా కార్యక్రమం అంతా మా తల్లిగారికి చేశా. మనకి ఏది ముఖ్యం కాదండి, ఆయన పనే మనకు ముఖ్యం. ఈ దినము మనం ఎలా ఉన్నాం? ఆయనకు ముందు సమయం ఇస్తున్నామా? మన సొంత కార్యాలకి సమయం ఇస్తున్నామా? ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. ఒక గాజు గ్లాసుని, అంటే గాజు గ్లాసుని కాదు, గాజు వస్తువుని మనము ఎంత జాగ్రత్త చేసుకుంటామండి. కాని ప్రదేశాలు పెడితే అది కింద పడి పగిలిపోద్దు అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఆ గాజు గ్లాసుని, చాలా గాజు గ్లాసునే కాదు, ఒక గాజు వస్తువుని చాలా జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళి బీరువాలోనూ మరి చేతులు తగని ప్రదేశంలోనూ జాగ్రత్త చేసుకుంటాం. నీవు మరి కింద పడితే పగిలిపోయే ఆ గాజు వస్తువుని అంత జాగ్రత్త చేసుకుంటున్నావే. ఈ దినము మరి అంధకారంలో పడి ఉన్న నిన్ను లేవనెత్తి దేవుడు నిన్ను రక్షించాడు కదా. అది అయినా ఒక్కసారి నీకు గుర్తు చేసుకోవా ప్రియమైన దేవుని బిడ్డ? చూడండి, ఆ విధంగా దేవుడు మనల్ని జాగ్రత్త చేశాడండి. ఆయన జాగ్రత్త చేయకపోతే ఈరోజు నీవు లేవు, నేను లేను, మనందరం లేవండి. హల్లెలూయా. మీకేమో కానీ నాకైతే ఆయన ఆ రోజు 2017 సంవత్సరంలో నన్ను జాగ్రత్త చేయకపోతే ఈరోజు నేను పగిలి ముక్కలైపోయి ఎక్కడో దెబ్బలో పారేసి ఉండేవాళ్ళు, నన్ను మర్చిపోయి ఉండేవాళ్ళు. ఆ గాజుని, ఈ గాజు బొమ్మని ఏం చేశాడంటే పగలనీయకుండా ఆయన చేతులతో ఎత్తి పెట్టుకున్నాడు. ఈరోజు మీ ముందర సజీవంగా నిలబెట్టాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఆయన మనల్ని ఎంత జాగ్రత్తగా, ఎంత బాధ్యతగా ఆయన మనల్ని చూసుకున్నాడో దానికి కృతజ్ఞతగా మనము ఏం చేయాలంటే అంతే బాధ్యతగా మనము ఆయన్ని సేవించాలి. నేనైతే ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో మోకాళ్ళు లేనప్పుడు కనీసం కూర్చొనైనా నేను ప్రార్థన చేస్తా, వాక్యం చదువుకుంటా. ప్రభువా, ఈరోజు మోకరించలేకపోయినా నన్ను క్షమించిన ఆయన. ఎందుకంటే నాకు శరీరము సహకరించినప్పుడు ఆ విధంగా చేస్తూ. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము ఈరోజు ఆయన కృపను బట్టే మనము మరి ఈ విధంగా ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా నీ చేయి విడవడు. ఎందుకంటే ఆయన ప్రణాళిక అది. ఆ ప్రణాళికలో నీవు ఉన్నావు, ఆయన లిస్టులో నువ్వు ఉన్నావు. నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా, చదివినా చదవకపోయిన వాక్యము నిన్నైతే విడిచిపెట్టడు. ఎందుకంటే నీవంటే అంత ప్రేమ. ప్రియమైన వాళ్ళరా, ఈ సంగతి ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ఈ దినమైనా మోకరించి, ప్రభువా, నా విధేయత ఏదైనా ఉంటే నన్ను క్షమించిన ఆయన,
ఈ దినం నుంచి ఇటువంటి పొరపాటు చేయను. నమ్మకంగా నీవు నన్ను ఏ విధంగా అయితే మరి రక్షించావో అంతే నమ్మకంతో నేను వెంబడిస్తా అని ఒక్కసారి ఒక తీర్మానం కలిగి మనము ఆయనతో ఒక తీర్మానం కలిగి జీవిస్తాం. ప్రియమైనవారా, ఆయన మన పట్ల ఒక ప్రత్యేకమైన మరి ప్రణాళిక ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలుగా మరి ఈ ప్రణాళికలో మనల్ని సజీవంగా నడిపిస్తున్నాడు. ఎక్కడ కూడా తొట్టెళ్ళకుండా నిన్ను తన చేతులతో ఎత్తిపెట్టుకొని నడిపిస్తున్నాడు. దాని ప్రతిఫలంగా నువ్వేమిస్తావు ఆయనకి? ఒక్కసారి మనమే ప్రశ్న వేసుకుందాం. చూడండి, ఆయన యొక్క కనుదృష్టి మన మీద లేకపోతే, ఆయన యొక్క ప్రణాళిక మనలో లేకపోతే నేను నశించుండేవాళ్ళం. నశించిపోతున్న వారిని మనల్ని ఆయన వెతికి రక్షించాడు. చీకట్లో మగ్గుతున్న నీ జీవితాన్ని ఆయన ఏం చేశాడు? వెలుగులోకి తీసుకొచ్చాడు. ఎంతకీ నీవు చీకటినే ప్రేమిస్తూ ఉన్నావు, వెలుగులోకి రా అని నీ చేపట్టుకొని వెలుగులోకి తీసుకొచ్చి నీ జీవితాన్ని చక్కబరిచాడు. చక్కబరిచిన జీవితాన్ని మనం ఏం చేయాలంటే ఆయన పాదాలకే సమర్పించాలా. ఈ లోకంలో మనకి ఏమున్నా ఏమి లేకపోయినా ఎన్ని వస్తున్నా కూడా మనము ఏం చేయాలంటే అవన్నీ విడిచిపెట్టాలా. ప్రభువా, ఇవన్నీ నాకు అవసరం లేదు, కానీ నాకు నీ కృప ఉంటే చాలయ్యా అని మనము నిత్యం కోరుకోవాలా. నేనైతే ఒకటే ఆడతా, అయ్యా ఈ లోక భాగ్యాలు నాకు ఏం వద్దు, కానీ నాయన వెండి బంగారాలు నాకు వద్దు, కానీ భవంతులు నాకు వద్దు, కానీ నీ పాదాలు నాకు ఉంటే చాలయ్యా. నీ పాదాల దగ్గర నేను నిత్యము మోకరించి ఉండాలయ్యా. ఈ కృప నాకు దయచేయమని చెప్పి నేను నిత్యము నా ప్రార్థనలో ఆయన జ్ఞాపకం చేసుకుంటా. హల్లెలూయా. ప్రియమైన దేవుని వెళ్ళారా, దేవుడు ఇంతవరకు మనతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. నేను కూడా అనుకోలే, కానీ దేవుడు మన మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక గురి కలిగి ఉన్నాడు, ఒక నిబద్ధత కలిగి ఉన్నాడు. నా బిడ్డలు నేను చూపించిన మార్గాన్ని విడిచిపెట్టరు, ఆ మార్గంలోని వారి మరి జీవిస్తారని చెప్పి ఎంతో నమ్మకంతో మనకి ఈ మార్గాన్ని మనకు చూపించాడు. మన జీవితకాలం అంతా కూడా ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా నిరంతరము ఆయన వెంబడించినట్టయితే తరతరాలు ఆయనకి గొప్ప మేలు మనకి దయచేస్తాడు. మనమే కాదు, మన తరతరాలు, మన కుటుంబాలు, నీ పిల్లలు అభివృద్ధిలో తీసుకొచ్చి నీ వైపు అనేకులు ఆశ్చర్యంగా చూసేటట్లు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఈ యొక్క కొద్ది వాక్యాన్ని తన వెనుకల్లో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.